ఇందులో క్రేజీ ఫంకో పాప్ ఉంది. సో మన దగ్గర చాలా ఫంకో పాప్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా అన్ని అన్బాక్స్ చేసేద్దాం. టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. సో ఇది మన డాక్టర్ స్ట్రేంజ్. సో ఇక్కడ ఫ్రంట్ చూస్తే మనకి సో ఫంకో నెంబర్ 169. ఫ్రంట్ వెరీ బేసిక్గా ఉంది. ఇది డాక్టర్ స్ట్రేంజ్ 1 నుంచి. ఓకే, సైడ్లో చూద్దాం. ఇక్కడ ఇమేజ్ ఉంది. వెనకాల ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ సిరీస్ ఏమున్నాయి ఇచ్చాడు. ఓకే, ఇందులో నాకు ఏన్షియంట్ 1 బాగా నచ్చింది. సో ఇది వెరీ బేసిక్, పైన కూడా ఏం లేదు. ఓపెన్ చేసేద్దాం. ఓకే, అసలు క్రేజీ డీటెయిల్ ఉంది ఫంకో అయితే. ఇంకా మన టైమ్ స్టోన్ నెక్లెస్ కూడా ఉంది. సో వెనకాల పరదా కూడా డిజైన్ ఉందన్నమాట, మనకి మూవీలో తెలియలే. సో ఇది డాక్టర్ స్ట్రేంజ్ 1 నుంచి కానీ మనకి బేసిక్గా పెద్ద ఫరక్ తెలీదు. ఇది ఇన్ఫినిటీ వార్ నుంచి ఎండ్ గేమ్ నుంచి అని చెప్పినా నమ్మేయచ్చు, ఎందుకంటే బేసిక్గా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు సూట్లో. సో ఇన్ఫినిటీ వార్కి ఎండ్ గేమ్కి మనకి 5 years గ్యాప్ ఉంది, కానీ డాక్టర్ స్ట్రేంజ్కి అది సేమ్ డే. సో ఇన్ఫినిటీ వార్లో ఫైట్ చేసిన రోజే మళ్ళీ ఎండ్ గేమ్లో ఫైట్ చేసినట్టు మనకి డాక్టర్ స్ట్రేంజ్. సో ఆ రోజు సేమ్ సూట్ ఉంటుంది కాబట్టి అది ఓకే. కానీ డాక్టర్ స్ట్రేంజ్ 1కి ఇన్ఫినిటీ వార్కి కూడా సూట్లో ఏం అప్గ్రేడ్ లేదు. సో ఇది బేసిక్ డాక్టర్ స్ట్రేంజ్ సూట్, అందులో స్కోప్ ఏం లేదు ఇంప్రూవ్ చేయడానికి. అంటే క్యాప్టెన్ అమెరికా సూట్కి కూడా పెద్ద స్కోప్ లేదు. కానీ ఓవర్ ద ఇయర్స్ ప్రతి సినిమాలోనూ క్యాప్టెన్ అమెరికా సూట్ చేంజ్ అవుతూనే వచ్చింది. అవెంజర్స్ 1 క్యాప్టెన్ అమెరికా 1, అవెంజర్స్ 2లో చేంజ్ ఉంటుంది, ఇన్ఫినిటీ వార్లో నో మ్యాట్, సో అప్పుడు మారాల్సింది. మళ్ళీ ఎండ్ గేమ్లో చేంజ్ ఉంటుంది, క్యాప్టెన్ అమెరికా 2లోను 3లోను కూడా చేంజ్ ఉంటుంది. సో బేసిక్గా అక్కడ స్కోప్ లేకపోయినా రూసోస్ క్రియేట్ చేసుకున్నారు 2, 3కి, ఇన్ఫినిటీ వార్కి, ఎండ్ గేమ్కి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. సో అలా డాక్టర్ స్ట్రేంజ్ కూడా చేయాలనిపించింది నాకు. చూద్దాం డాక్టర్ స్ట్రేంజ్ 2లో ఏదైనా చేంజ్ ఉండొచ్చు. సో స్పీకింగ్ ఆఫ్ డాక్టర్ స్ట్రేంజ్ 2, మనకి వాండా విజన్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. సో ఎక్కువ స్పాయిల్ చేయకుండా ఒకటే విషయం చెప్తాను, వాండా విజన్ డైరెక్ట్లీ కనెక్ట్స్ టు డాక్టర్ స్ట్రేంజ్ 2 అనమాట. సో ఇప్పుడు MCUలో సిరీస్ డిస్నీ ప్లస్లో ఏదైతే వస్తున్నాయో అది చూడకపోయినా పర్లేదా, అది మన MCU టైం లైన్ కనెక్ట్ ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ప్రతిదీ కనెక్ట్ అవుతుంది MCU టైం లైన్లో. మనకి ఫస్ట్ వచ్చే వాండా విజనే అసలు క్రేజీ మిక్సప్ చేస్తుంది. సో ఇది అనౌన్స్ చేసినప్పుడు మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, వాండా విజన్ విల్ డైరెక్ట్లీ కనెక్ట్ టు డాక్టర్ స్ట్రేంజ్ 2 అని చెప్పి. అప్పుడే ఏం మెన్షన్ చేశారంటే డాక్టర్ స్ట్రేంజ్ క్యామియో కూడా ఉండబోతుందని చెప్పారు. బట్ నాకు తెలిసి ఉండదు, ఎందుకంటే షూటింగ్ సగంలో ఆగిపోయింది కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల. దాని తర్వాత రెజ్యూమ్ అయ్యాక నాకు తెలిసి డాక్టర్ స్ట్రేంజ్ సెట్స్లో ఎక్కడా రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎర్లియర్గా షూట్ చేస్తుంటే క్యామియో వెల్ అండ్ గుడ్. ఒకవేళ వస్తే మటుకు క్యామియో మనకి లాస్ట్ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో వస్తుంది. ఈదవే మనకి లాస్ట్ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ చాలా ఇంపార్టెంట్. అది డాక్టర్ స్ట్రేంజ్ 2కి ఎలా కనెక్ట్ అవుతుందో మనకి అప్పుడే తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మల్టీవర్స్ ఇంట్రడ్యూస్ అవబోతుంది వాండా విజన్ ద్వారా. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 2 ఒకటే కాదు, స్పైడర్ మ్యాన్ విల్ గెట్ ఎఫెక్టెడ్. నేను ఇంకా మాట్లాడను, అది కావాలంటే మళ్ళీ సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో డాక్టర్ స్ట్రేంజ్ పక్క దోసేద్దాం ఇంకా. సో నెక్స్ట్ మనం టాలోస్ని అన్బాక్స్ చేసేద్దాం. సో ఇది బాక్స్. సో మనకి ఇక్కడ ఫ్రంట్లో చూస్తే ఫంకో నెంబర్ 431 క్యాప్టెన్ మార్వెల్ టాలోస్, సైడ్లో ఫిగరిన్ డిజైన్ ఇచ్చాడు. వెనకాల ఇంకా ఏమున్నాయి ఫ్రాంచైజ్లో ఉంటే గూస్ ద క్యాట్. నాకు గూస్ ద క్యాట్ యాక్చువల్లీ కావాలి. గూస్ ద క్యాట్ నేను ఫ్లాగ్ ట్రై చేస్తున్నాను, ఎక్కడా లేదు, చాలా లిమిటెడ్ ఎడిషన్, అది అసలు దొరకట్లా. ఇక్కడ క్యాప్టెన్ మార్వెల్ 425 చూసారా, నా దగ్గర ఉంది, బట్ ఐఎమ్ నాట్ షోయింగ్, ఎందుకంటే అది చేజ్ ఎడిషన్. ఈ చేజ్ ఎడిషన్ ఏంది, ఫ్లాగ్డ్ ఏంది, బ్లా అనిపిస్తే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంకోస్ ఉన్నాయని చెప్పి సెపరేట్గా వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. టాప్లో కూడా ఎక్కువ ఏం లేదు మ్యాటర్. ఓపెన్ చేసేద్దాం. వావ్, సో ఫ్రంట్ చూసుకుంటే మనకి నోరు లేదు, మోగజీవి కాదు, వీడికి నోరు పెట్టలేదు అంతే. డ్రెస్ మటుకు క్రేజీ డీటెయిల్ ఇచ్చారు, చాలా బాగుంది డ్రెస్ డీటెయిలింగ్. వెనకాల పెద్ద ఏం లేదు, సేమ్ ఉంది. హెడ్ బాగుంది, పర్పుల్ కలరింగ్ డీటెయిలింగ్ బాగుంది. సో ఇది కూడా బబుల్ హెడ్డే. ఓ బాగుతున్నాడు. సో బేసిక్గా టాలోస్ మన క్యాప్టెన్ మార్వెల్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, వీడు స్క్రల్. ఎంసీలో నాకు నచ్చని విషయాల్లో ఒకటి ఏంటంటే, నాకంటే బేసిక్గా చాలా మార్వెల్ ఫ్యాన్స్కి నచ్చింది ఏంటంటే, స్క్రల్స్ని మంచోళ్ళకి చూపిస్తారు క్యాప్టెన్ మార్వెల్లో, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే కామిక్స్లో వాళ్ళు బ్యాడ్ గైస్ లెక్క విలన్స్ వాళ్ళు, సో
సో నేను సినిమా అంతా విలన్స్ కింద చూపించి క్లైమాక్స్లో పెద్ద ట్విస్ట్ కింద వీళ్ళు మంచోళ్ళ కింద పోర్ట్రేట్ చేశారు. అంత ఎక్కలేదు నాకు, బేసిక్గా ఎవరికి ఎక్కలేదు, చాలామంది డిసప్పాయింట్ అయ్యారు స్క్రల్స్ మంచోళ్ళు అనగానే. సో మేబీ అందుకే క్యాప్టెన్ మార్వెల్ 2 విలన్ మైట్ బి సూపర్ స్క్రల్. సో మళ్ళీ సూపర్ స్క్రల్ అనగానే కామిక్స్ ఐడియా ఉంటే మీరు ఫెంటాస్టిక్ ఫోర్ పవర్స్ అనుకుంటారు, కాదు. ఒక క్రేజీ ఆర్క్ ఉంది వేర్ సూపర్ స్క్రల్ విల్ హ్యావ్ స్పైడర్ మ్యాన్ పవర్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ క్యాప్టెన్ మార్వెల్ 2లో సూపర్ స్క్రల్ విల్ హ్యావ్ స్పైడర్ మ్యాన్ పవర్స్. ఎందుకంటే మనకి టైం లైన్ చూసుకుంటే ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. సో ఇప్పుడు కరెక్ట్ టైం కాదు యాక్చువల్లీ సూపర్ స్క్రల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. బట్ స్టోరీని నేను ఎలా రాస్తున్నారో నాకు తెలీదు. సో ఇఫ్ అట్ ఆల్ సూపర్ స్క్రల్ అయితే పక్క స్పైడర్ మ్యాన్దే పెట్టాలి. యాక్చువల్లీ మార్వెల్ టైం లైన్ గురించి మాట్లాడుకోవడం మనకు చాలా ఉంది, ఇది పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా నేను మాట్లాడను. సో అది ఇంట్రెస్ట్ ఉంటే మనం టాపిక్ వైజ్ ఒక్కొక్కటి వీడియోలు చేసుకుందాం. మన వాండావిజన్ ట్రైలర్ బ్రేక్ డౌన్ కానివ్వండి, క్యాప్టెన్ మార్వెల్ 2 కానివ్వండి, ఫేజ్ 4 కానివ్వండి, ఎటర్నల్స్ విలన్స్ కానివ్వండి, చాలా వీడియోలు మాట్లాడుకోవచ్చు మనం. ఎంసీయూ ఫ్యాన్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా వీడియోలు చేస్తాను. సో ఇప్పుడైతే థానోస్ని పక్క పంపించేస్తాను. థానోస్ అదేం పేర్రా థానోస్ లాగా. సో నెక్స్ట్ మనకి క్రేజీ ప్యాకేజింగ్ ఉంది, ఇది చాలా స్పెషల్ ప్యాకేజింగ్. ఎందుకంటే ఇది నేను August 6th ఆర్డర్ ఇచ్చాను, ఇప్పుడు అక్టోబర్లో వచ్చింది. నాకు ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెయిల్స్ పెడితే వాళ్ళకి ఇంకా ఏడిపిచ్చేసి తెప్పించుకున్నాను. యాక్చువల్లీ నేను చాలా ఆర్డర్స్ ఇచ్చాను, ఇది ఒక్కటే ఇంటికి వచ్చింది, ఇంకా చాలా రాలేదు. రావని చెప్పేసారు ఒకటి అయితే, మిగిలినవి ఇంకా స్టేటస్ అన్నోన్. ఇప్పుడైతే ఆ ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనం మోర్నింగ్ మార్టెల్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ బాక్స్ మీద చూస్తే ఇక్కడ 2018 సమ్మర్ కన్వెన్షన్ లిమిటెడ్ ఎడిషన్, ఇది గ్లోస్ ఇన్ ద డార్క్. చూద్దాం ఎంత గ్లో వద్దు. తర్వాత ఫంకో ID 61. సో సైడ్లో మళ్ళీ డిజైన్ ఇచ్చాడు, వెనకాల ఇంకా ఫ్రాంచైజీలు ఏమున్నాయి. గిన్నీ వీజ్లీ ఏ దీని గురించి మాట్లాడుకుందాం. పైన కూడా పెద్ద మోపేం లేదు, ఓపెన్ చేసేద్దాం. ఓకే, సో స్పెక్ట్స్ ఇక్కడ మూవ్ అవుతున్నాయి కొంచెం, రబ్బర్ స్పెక్ట్స్. నాకున్న ఫంకో పాప్స్ అన్నింటిలో నాకు తెలిసి ఇదే మోస్ట్ డిఫరెంట్ ఇప్పటికైతే కలెక్షన్లో. నాకు అర్థం కావట్లేదు మెటీరియల్ ఏందో, ఇది చూడడానికి ప్లాస్టిక్ లెక్క ఉంది కానీ పట్టుకునేప్పుడు టెక్స్చర్ అదోలా ఉంది. అదే క్యాండిల్ వ్యాక్స్లో అనిపిస్తుంది, కొన్నిసార్లు గ్లాస్ అనిపిస్తుంది, చాలా డిఫరెంట్ ఉంది ఇదైతే. సో మోర్నింగ్ మ్యాటల్ మనకి ఫస్ట్ అపీరెన్స్ ఎప్పుడు వచ్చింది, ఛాంబర్ ఆఫ్ సీక్రెట్ పార్ట్ 2 అనుకుంటుంది. పార్ట్ 2 ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్లో ఫస్ట్ అపీరెన్స్ వస్తుంది. ఎప్పుడు ఏడుస్తుంటుంది, ఎందుకు ఏడుస్తుంది దానికి తెలియాలి. ఫంకో పాప్స్ కొన్ని మార్కెట్లో ఫేక్ రిలీజ్ అవుతాయి, కొన్ని సెలెక్టెడ్ ఫంకో పాప్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి మార్కెట్లోకి. అలాంటి ఫంకో పాప్స్లో ఇది ఒకటి. సో ఇది ఫేక్ ఒరిజినల్ కనిపెట్టడానికి చిన్న డీటెయిల్స్ చెప్తాను. సో ఫస్ట్ మనకి ఈ స్పెక్ట్స్ లెగ్ ఉంది చూసారా, ఈ స్పెక్టికల్స్ లెగ్ ఇయర్ వెనకాల వరకు వెళ్ళాలి ఇలాగా. ఇంకా స్పెక్ట్స్ లెగ్ వెనకాల హెయిర్ కొంచెం కిందకు వచ్చి చూసారా, అలా రావాలి. డబ్బా పైన ఈ ట్రేడ్ మార్క్ అవి కొంచెం లైట్గా ఉంటాయి ఫేక్ వాటి మీద, మనకి ఇక్కడ డార్కే ఉంది. అలాగే మనకి ఇక్కడ షర్ట్ పైన చూసారా హాగ్వర్డ్స్ లోగో ఉంటుంది. సో ఫేక్ దాని మీద అది కెలికేసినట్టు ఉంటుంది, లేదా బ్లర్గా ఉంటుంది. సో మనకు వచ్చిన ఫంకో పాప్ ఒరిజినల్ అని అర్థమవుతుంది. ఎలాగో నేను బార్కోడ్ స్కాన్ చేసి ఫంకో పాప్ కలెక్షన్లో యాడ్ చేసుకుంటాను, అప్పుడు కూడా తెలుస్తుంది. ఒకవేళ బార్కోడ్ స్కాన్ అవ్వకపోతే అది ఫేక్ ఒరిజినల్ కూడా అప్పుడు కూడా నాకు టాలీ అవుతుంది. సో ఈ ఫంకో పాప్ యాప్ ఏంటి, బార్కోడ్ స్కాన్ ఏంటి అనిపిస్తే నేను లాస్ట్ వీడియోలో చూపించాను డెమో, నా ఫంకో పాప్ స్కాన్ చేసి కలెక్షన్లో ఎలా పెట్టుకుంటా అని చెప్పి. ఆ వీడియో మీరు చూడాలంటే పైన కార్డ్స్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి. సో మోర్నింగ్ మార్టెల్ ఇది గ్లో ఇన్ ద డార్క్ అన్నారు కదా, చూద్దాం ఎంత గ్లో అవుతుందో. అస్సలు తెలియట్లేదు, ఇక్కడ చాలా లైట్ ఉంది. మేబీ నేను డార్క్ ప్లేస్లో తీసుకెళ్ళి ఒకసారి ట్రై చేస్తాను. సో స్టార్టింగ్ కొంతసేపు ఎండ్లో పెట్టాలనుకుంటేవి, ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి గ్లో ఇన్ ద డార్క్ ట్రాన్స్లూసెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ రేడియేషన్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఎమిట్ చేస్తాయి డార్క్లో. సో మేబీ కాసేపు ఎండ్లో పెట్టి నేను డార్క్ ప్లేస్కి వెళ్ళి ట్రై చేయాలి. సో అది మన మోర్నింగ్ మార్టెల్. పక్కే లేడమ్మా, ఇక్కడ వద్దు, ఆడుకున్నా ముందే ఆడుకో. సో నెక్స్ట్ మనం ఫాక్స్ ద ఫీనిక్స్ చూద్దాం. సో ఇక్కడ ఇది 2019 సమ్మర్ కన్వెన్షన్ లిమిటెడ్ ఎడిషన్ ఇది. సో ఇక్కడ ఫ్లాగ్ డన్ చూసారా, అదేంటో చూపిస్తాను మీకు. సో హ్యారీ పోటర్ ఫంకో ID 84. ఇది నార్మల్ ఫంకో పాప్ కూడా 84 అనుకుంటా, అంటే ఫాక్స్ది. సైడ్లో మనకి ఫిగరిన్ బొమ్మ ఇచ్చాడు, వెనకాల ఏమున్నారు, హెర్మైనీ బాగుంది పిల్లి మాస్క్తో. సో పైన కూడా ఏం లేదు, అన్బాక్స్ చేసేద్దాం దీన్ని. ఓ దీనికి ఏందో ముందు వెనకాల 2 కవర్ చేశాడు. ఓకే నాకు అర్థమైంది ఎందుకో. వావ్ అసలు ఏముంది, క్రేజీ ఉంది. సో ఈ ఫ్లాగ్డ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూసారా టెక్స్చర్ మీకు అర్థమవుతుందా,
నార్మల్ ఇప్పటివరకు చూసిన ఫంకో పాప్స్ అన్నీ మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తాయి. సో ఈ ఫ్లాగ్డ్ అంటే మనకి పైన ఒక ఈ వెల్వెట్ లేయర్ ఒకటి వేసిస్తాడు. సో బేసిక్గా యానిమల్స్ అవి మెత్తగా ఉండాలి కాబట్టి ఇట్స్ మేక్ సెన్స్. సో ఫ్లాగ్డ్ అన్నిటికి రావు, కొన్ని లిమిటెడ్ ఎడిషన్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఫ్లాగ్స్ తీసుకుంటే మనకి ఫీనిక్స్ దీని నార్మల్ ప్లాస్టిక్ది కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ ఫ్లాగ్డ్ ఈ వెల్వెట్ టెక్స్చర్ ఏదైతే వచ్చిందో యానిమల్ అది లిమిటెడ్ ఎడిషన్ అనమాట. సో వెనకాల కూడా చూద్దాం. వెనకాల ఈ ఫెదర్ డిజైన్లో బాగా ఇచ్చాడు, చాలా బాగుంది. కింద ఫైర్ కూడా ఇచ్చాడు, మంటలు కదా. సో డంబుల్డోర్ ఎస్కేప్ అయినప్పుడు కూడా ఫైర్ వస్తుంది. సో అదే సినిమా డంబుల్డోర్ ఎస్కేప్ అయ్యేది ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్, ఇదే దీని పేరే. క్రేజీ డైలాగ్ కూడా ఉంటుంది. You may not like him, Minister, but you can't deny Dumbledore's got style. సో యాక్చువల్లీ ఇది నాకు అనుకున్న దానికన్నా చాలా బాగుంది. ఫ్లాగ్ నా దగ్గర ఆల్రెడీ హ్యారీ పాటర్ది బగ్ బీక్ ఉంది, అది నేను చూపించను. సో లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టే నేను కలెక్షన్ అంతా ఒక మైల్ స్టోన్ కోసం వెయిట్ చేస్తున్నా, అది రీచ్ అవ్వగానే కలెక్షన్ అంతా చూపిస్తాను. సో నెక్స్ట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక క్రేజీ ఫంకో పాప్ మనం అన్బాక్స్ చేయబోతున్నాం అని చెప్పి, అదే ఇది. సో ఈ వీడియో స్టార్టింగ్లో కూడా చూపించింది అదే. సో ఇప్పుడు దాన్ని అన్బాక్స్ చేద్దాం. అమెజాన్ వాడు చెత్త చేస్తాడు ప్యాకేజింగ్, నేను చెప్తున్నా. చెత్త అంటే పెంట, దరిద్రుడు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చానంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను నేను. సో ఇక్కడ చూడండి అసలు మొత్తం నాశనం చేస్తాడు డబ్బాని. సో డబ్బా కూడా అంత ఎందుకు ఎడుస్తానంటే నాకు కలెక్షన్ అంతా మింటెడ్ ఉండాలని చెప్పి అనుకుంటాను నేను. సో నాకు డబ్బా చాలా ఇంపార్టెంట్. సో ఆ డబ్బా కండిషన్ కూడా ఇంపార్టెంట్ నాకు, దీనివల్ల నా ట్రేడింగ్ వాల్యూ పడిపోతుంది. సో ఇప్పుడు ఫంకో చూస్తే మనకి అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫంకో 580. సో ఇది కూడా గ్లోస్ ఇన్ ద డార్క్ అంట. సో ఇక్కడ చూడండి పక్కన స్పెషల్ ఎడిషన్ అని రాశాడు. ఇది యాక్చువల్లీ పిఎక్స్ స్టోర్ లిమిటెడ్ ఎడిషన్ అనుకుంటా. సో మనకి ఆ స్టోర్లు అవి ఇండియాలో ఉండవు కాబట్టి అలాంటి వాటి దగ్గర ఎప్పుడు పడితే అక్కడ స్పెషల్ ఎడిషన్ చెప్పి స్టిక్కర్ వేసి ఇచ్చేస్తారు. సో సైడ్లో మన ఐరన్ మ్యాన్ ఉంది. సో పైన కూడా ఏం లేదు, ఓపెన్ చేసేద్దాం. సో ఇక్కడ డబ్బా మీద చూడండి I love you 3000 అని ఉంది. సో ఇక్కడ I love you 3000 అనేది చాలా మంది పట్టించుకోవచ్చు, కానీ మార్వెల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ నచ్చుతాయి అనమాట. సో ఫంకో వాళ్ళు అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని బాగా ఇస్తున్నారు. కానీ అమెజాన్ వాడు దరిద్రమైన ప్యాకేజింగ్ చేసి డెలివరీ పకోడీ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాశనం చేస్తాడు. సో ఇది చూస్తే ఇప్పుడు సో మనకి ఐరన్ మ్యాన్ వార్ కాబట్టి ఐరన్ మ్యాన్కి బాగా దెబ్బలు తగిలే కాబట్టి అది సింబాలిక్గా ఇక్కడ మచ్చలు పెట్టించాడు. సో ఇక్కడ గచ్చు అది బాగా ఇచ్చాడు, చాలా బాగుంది ప్లాస్టిక్ ఇది. సో చేతికి ఇదేంటి ఇన్ఫినిటీ గాంట్లెట్ కవర్ చేసి ఇచ్చాడు. సో వెనకాల చూద్దాం, హెయిర్ డీటెయిలింగ్ అది చాలా బాగుంది వెనకాల. సో ఇన్ఫినిటీ గాంట్లెట్ ఓపెన్ చేసేద్దాం. సో సూట్ బాగా డ్యామేజ్ అయింది, ఆ డీటెయిలింగ్ కూడా బాగా ఇచ్చాడు. ఫంకో వాళ్ళు చాలా బాగా ఇస్తారు, అటెన్షన్ టు డీటెయిల్ క్రేజీ ఇస్తారు అసలు. అయ్యా ఇక్కడ ఆర్క్ రియాక్టర్ దగ్గర ఏదో డ్యామేజ్ అయిందా, ఇంటి మచ్చలా ఉంది. సో ఇది గ్లో ఇన్ ద డార్క్ అన్నారు, ఇది కూడా ఏం మెరవట్లా. సో ఇది కూడా బబుల్ హెడ్డే. సో ఎండ్ గేమ్లో మోస్ట్ ఐకానిక్ సీన్ ఏదైనా ఉందంటే ఇదే, అంటే చాలా ఉన్నాయి కానీ ది మోస్ట్ ఐకానిక్ అంటే ఇదే అని చెప్పుకోవాలి. సో ఈ ఒక్క స్నాప్తో మనకి చాలా చేంజెస్ రాబోతున్నాయి MCU టైం లైన్లో. సో ఎర్త్ మీద ఇది థర్డ్ స్నాప్. ఫస్ట్ థానోస్ వేసాడు ఇన్ఫినిటీ వార్లో, ఎండ్ గేమ్లో హల్క్ వేసాడు, మళ్ళీ లాస్ట్లో ఐరన్ మ్యాన్ వేసాడు. సో ఈ స్నాప్స్ వల్ల చాలా రేడియేషన్ వస్తుంది. సో మేబీ ఆ రేడియేషన్ వల్ల మ్యూటేషన్ జరిగి జీన్స్లో డిఎన్ఏలో హ్యూమన్ డిఎన్ఏలో మనకి మేబీ ఎక్స్మెన్ MCU టైంలో రావచ్చు, అదొక వే. కానీ వాళ్ళు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో నాకైతే ఐడియా లేదు, చూద్దాం. కానీ ఎక్స్మెన్ అయితే వచ్చే ఛాన్స్ చాలా బాగుంది. మనకి Phase 4 అనౌన్స్మెంట్ అప్పుడు కూడా కెవిన్ ఫీగే బాగా టీస్ చేశాడు. సో అది బేసిక్గా ఏం చెప్తుంటే ఎక్స్మెన్ వస్తుంది కానీ ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఫెంటాస్టిక్ 4 కూడా రాబోతుంది. సో అంతా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే ఫంకో బాగుంది, ఫంకో ఏం డ్యామేజ్ అవ్వలేదు, కానీ ప్యాకేజింగే బాగాలేదు. సో ఇవాళ కొన్ని క్రేజీ అన్బాక్సింగ్స్ చేసాము. నా కలెక్షన్లోకి చాలా డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయి. సో నేను యాక్చువల్లీ ఐరన్ మ్యాన్ బాగా హిట్ అవుద్ది అనుకున్నా, కానీ డబ్బా బాగా డిసప్పాయింట్ చేసింది నాకు. కానీ ఫాక్స్ ద ఫీనిక్స్ చాలా బాగుంది, నేను అనుకున్న దాని మీద చాలా చాలా బాగుంది. సో బగ్ పీక్ ఫ్లాగ్డ్ ఎడిషనే కానీ దాని మీద ఇది చాలా బాగుంది, దీని వెల్వెట్ కానీ డీటెయిలింగ్ కానీ. సో అది వాటి వీడియో. ఈ ఫంకో పాప్స్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. మార్వెల్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కింద కమెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియోలు చేసేద్దాం. ఎందుకంటే మనకు చాలా ఉంది మాట్లాడుకోవడానికి. అలాగే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.